మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ఇది. ఒక గిన్నెలో 1 కప్ వరకు వాటర్ తీసుకొని హీట్ చేసుకుంటున్నా. వాటర్ హీట్ అయిన తర్వాత బాదం ఇంకా జీడిపప్పు వేసుకుందాం. 5 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 5 మినిట్స్ తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని అందులోనే కూల్ వాటర్ యాడ్ చేసుకొని పీల్ అంతా తీసేసుకున్నా. ఇలా కాకుండా బాదం ఇంకా జీడిపప్పుని ఓవర్ నైట్ సోక్ చేస్తే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒక 4 వరకు ఇలాచీలు, కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ కోసం. హెల్దీగా చేస్తున్నా కాబట్టి ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయట్లేదు. మరో పక్క ఇంకో గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలు వేసుకొని మరగబెట్టుకుంటున్నా. ఇవి సగం మరిగే లోపు అందులో నుండి కొన్ని పాలు తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నా. ఇప్పుడు పాలు మరిగే లోపు ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పాలు మరిగిపోతాయి. అప్పుడు ఈ పేస్ట్ ని తీసుకెళ్లి పాలలో వేసుకున్నా. ఇప్పుడు పాలు పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకుంటూ కొంచెం థిక్గా అయ్యే వరకు మరగబెట్టుకుంటున్నా. ట్రస్ట్ మీ, బయట కొనే వాటికంటే క్వాలిటీ ఇంకా టేస్ట్ అన్ని విధాలుగా బాగుంటుంది. షుగర్ వేసుకున్నా. ఇప్పుడు నాకు చాలా చేయాలని ఉంటది, అలా అని దాన్ని దాచిపెట్టలేను, అందుకే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకున్నా, దీనికి బదులు బాదం ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్ గా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నా. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా, ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కూల్ అవుతుందిగా, ఖచ్చితంగా తాగుతారు పిల్లలు.